మీరు గమనిస్తే గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని చాలా అంశాల్లో కంపేర్ చేస్తూ రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. తెలంగాణ ప్రగతి చాలా అద్భుతంగా ఉండింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాపం కొత్త రాష్ట్రం అయిన తర్వాత ఆ అమరావతి మొదటి టర్మ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి సంబంధించిన దాంట్లోనే ఎక్కువ టైం పోయింది అనేది ఒకటి. రెండోది, 10 ఏళ్లలో ఇక్కడ తెలంగాణలో వరుసగా 2 పర్యాయాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి ఇది బీఆర్ఎస్ లైన్ కాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు మాట్లాడుకునే మాటలు మాత్రమే కాదు. 10 సంవత్సరాలలో అన్ని రంగాలలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవార్డులు రివార్డులు ఇచ్చినాయి. ఆ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో నడిపిస్తున్నది ఎవరు? నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం. అయినా కూడా అన్ని మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, ఆర్బీఐ వరుసబెట్టి ఈరోజు తెలంగాణకు అవార్డు రాలేదు, ప్రశంస రాలేదు అని అనడానికి వీల్లేకుండా ప్రతిరోజు అది పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, హరితహారం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, యు నేమ్ ఎనీథింగ్, ప్రతి దానికి కూడా ఆర్బీఐ దగ్గర నుంచి అంతర్జాతీయ సంస్థల దగ్గర నుంచి వరుసగా సర్టిఫికెట్లు వచ్చినాయి. అంటే ఇష్టం లేకపోయినా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రిత్వ శాఖలు ఆ సర్టిఫికెట్లు ఇవ్వలేకుండా ఉన్న పరిస్థితి ఉండింది ఆ రోజు. మరి పక్కన ఆంధ్రాలో మనం అందరం ఎన్నోసార్లు అనుకున్నాం, రాష్ట్రం కులాల గురించి చాలా పచ్చిగా, బాహాటంగా, నిర్లజ్జగా బయట మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. తెలంగాణ చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ కంటే అని అనుకున్నాం.